హాయ్ హలో నమస్తే. మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఒక న్యూస్ ఏంటంటే, ఇప్పుడే ఒక ఆన్లైన్లో ఒక న్యూస్ చూసా. అదేంటంటే, ప్రియాంక గాంధీ వరుణ్ గాంధీ కలిశారట. దే బోత్ హ్యాడ్ ఏ మీటింగ్. ఎవరు? ప్రియాంక గాంధీ వరుణ్ గాంధీ కలిశారని సోషల్ మీడియాలో ఎక్కువగా ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే ప్రియాంక గాంధీ ఆఫీస్ నుంచి కానీ వరుణ్ గాంధీ ఆఫీస్ నుంచి కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలా. బట్ నార్త్ ఇండియాలో ఉన్న సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ చర్చ జరుగుతుంది. ఏంటంటే, వరుణ్ గాంధీ ప్రియాంక గాంధీ రహస్యంగా కలిశారు. ఈ ప్రియాంక గాంధీ గతంలో పీకే ప్రశాంత్ కిషోర్ను కూడా కలిసింది అనేటువంటి రూమర్ వచ్చింది. వాళ్ళిద్దరూ మేము కలవలేదన్నారు. మేమెవరిని కలిస్తే, ప్రియాంక గాంధీ ఏమో మేమెవరిని కలిస్తే మీకెందుకు అంది. అతనేమో కలవలేదన్నాడు పీకే. బట్ సోర్సెస్ చాలా క్లియర్గా చెప్పారు, మేము వాళ్ళిద్దరు కలిశారు, ఎక్కడో స్ట్రాటజీ గురించి ఆలోచించారని. ఇప్పుడు కొత్తగా వస్తున్న రూమర్ ఏంటంటే, వరుణ్ గాంధీ కలిశాడని. వరుణ్ గాంధీ అఫ్కోర్స్ ఎప్పుడో వాళ్ళ అమ్మ 20 సంవత్సరాలు, అతనికి 4 సంవత్సరాలు అప్పుడు ఇంట్లో నుంచి ఇందిరాగాంధీ బయటికి పంపించేసింది మనీకా గాంధీ గారిని. అప్పటి నుంచి వాళ్ళు బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఉండి ఈ మధ్య అతను వాళ్ళ అన్నను కలిశాడు ఒకసారి, రాహుల్ గాంధీని. వరుణ్ గాంధీ ఎక్కడ కలిశాడు? కేదార్నాథ్ టెంపుల్ దగ్గర కలిశాడు. కేదార్నాథ్ టెంపుల్ దగ్గర వాళ్ళిద్దరు జస్ట్ ఒక 2 minutes హగ్ చేసుకొని మాట్లాడుకున్నారు, కజిన్స్ ఇద్దరు అనేటువంటి ఒక న్యూస్. అప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. అది కలిసిన మాట వాస్తవం, వాళ్ళిద్దరు కలిశారు. న్యూస్ ఫోటోలు ఇవన్నీ కూడా ఎవరో తీసి బయటకు పెట్టారు. ఓకే, ఆ రోజు కేదార్నాథ్ టెంపుల్లో వరుణ్ గాంధీ రాహుల్ గాంధీ కలవటానికి కూడా వెనక ప్రియాంక గాంధీ యొక్క ఒక బ్రీఫ్ ప్లాన్ బిహైండ్ దట్ అని అప్పుడే రూమర్ వచ్చింది. అంటే వరుణ్ గాంధీని కాంగ్రెస్లోకి తీసుకురావడానికి ప్రియాంక గాంధీ ట్రై చేస్తుంది వాళ్ళ బ్రదర్ని. ఓకే, కజిన్ బ్రదర్, మరి పెద్దోడో చిన్నోడో తెలియదు, తమ్ముడా అన్నో తెలియదు. ఓకే, తమ్ముడు అనుకుంటా. ఓకే, తమ్ముడిని కాంగ్రెస్లోకి తీసుకురావడానికి ఆమె శతవిధాలు ట్రై చేస్తుంది వరుణ్ గాంధీని. బట్ రాహుల్ గాంధీ గతంలో ఏమన్నాడంటే, మీ తమ్ముడు జాయిన్ అవుతాడంట కదా కాంగ్రెస్లో అంటే, ఇతనేమన్నాడంటే, అతను బీజేపీలో చేరి ఆర్ఎస్ఎస్ ఆఫీసులో కూర్చున్నాడు. ఇప్పుడు మా తమ్ముడి కోసం నేను ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి పోవాలా, ఆర్ఎస్ఎస్ ఆఫీసులో అడుగుపెట్టే బదులు నా తల తీసుకుంటా అన్నాడు. అది అతను రాహుల్ గాంధీ చేసిన స్టేట్మెంట్. ఐల్ కట్ మై హెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఫర్ మై బ్రదర్ అన్నాడు. అంటే దాని అర్థం అతను రానిను అనా లేకపోతే అతను రమ్మనా తెలియదు. బట్ అతను చేసిన స్టేట్మెంట్, రాహుల్ గాంధీ చేసిన స్టేట్మెంట్. ఓకే, అయితే బట్ తర్వాత వాళ్ళిద్దరు కలిశారు. అది కలిసిన తర్వాత స్టేట్మెంట్ వేశారు, కరెక్ట్. ఇప్పుడు కొత్తగా వస్తున్న రూమర్ ఏంటి? 2026లో అంటే ఈరోజు 8వ 9 రైట్, ఈరోజు 9వ తారీఖు అనుకుంటా. అంటే ఈ 9 రోజుల్లో జనవరి 9 అంటే 2026లో కలిశారని రూమర్. అంటే ఈ 9 రోజుల్లోనే ఎక్కడో కలిశారట ప్రియాంక గాంధీ వరుణ్ గాంధీ. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్న రూమర్. ఎందుకు కలిశారు అని అంటే స్పెక్యులేషన్ వస్తుంది, అతన్ని కాంగ్రెస్లో చేరతాడేమోనని స్పెక్యులేషన్ వస్తుంది. ఎవరు? వరుణ్ గాంధీ. ఎందుకు వరుణ్ గారి కాంగ్రెస్లో చేరేటువంటి అవకాశం ఉందంటే, అతనికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు 2024లో సీట్ ఇవ్వలే. వాళ్ళ అమ్మకి ఇచ్చారు కానీ, మనీకా గాంధీకి సీట్ ఇచ్చారు కానీ వరుణ్ గాంధీకి ఇవ్వాల. మరి ఎందుకు వరుణ్ గాంధీకి సీట్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు? అతను అప్సెట్ అయ్యాడు. వాళ్ళిద్దరు యాక్చువల్గా ఇద్దరికి సీట్ అడిగారు. మనీకా గాంధీకి వరుణ్ గాంధీ ఇద్దరికి సీట్ అడిగారు. వాళ్ళు ఏమన్నారు, తల్లికి ఇస్తాం కానీ వరుణ్ గాంధీకి ఇవ్వనని మదర్కి ఇచ్చి ఇతన్ని డిస్కరేజ్ చేశారు. ఎందుకు? ఇతను కాంపిటీషన్లోకి వెళ్తున్నాడు, ఇతను ప్రధానమంత్రి అవ్వాలని పట్టుదలంది ఇతనిలో. వరుణ్ గాంధీలో నేను ఇలా బీజేపీ తరపు నుంచి ప్రధానమంత్రి అవ్వాలని ట్రై చేశాడు ఇతను అని ఎవరికో చెప్పాడట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. ఎలాగైనా మనం ప్రధానమంత్రి పొజిషన్ ఎక్కాలి అని. వాళ్ళు రానివ్వరు కదా, గాంధీ కుటుంబంలో నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాన పొజిషన్లోకి తీసుకెళ్లరు కదా అతన్ని. సరే, ఏదో ఒక ఎంపీ సీట్ వరకు అయితే ఇవ్వగలరు కానీ ప్రధాన పొజిషన్లోకి గాంధీ కుటుంబం, అది కూడా ఇందిరాగాంధీ, రోజు ఇందిరాగాంధీని నెహ్రూని తిడతా వీళ్ళు వాళ్ళ మనవని తీసుకెళ్ళి ప్రధానమంత్రిని చేయరు కదండి బీజేపీ తరపు నుంచి. ఏదో ఒక ఎమ్మెల్యే సీట్, ఎంపీ సీట్లు ఇస్తారు కానీ. సో అందుకని అతనికి సీట్ ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణ. అతన్ని చెప్తున్నాడని, చుట్టుపక్కల వాళ్ళకి ప్రధానమంత్రి అవ్వాలని చెప్తున్నాడని చెప్పి అతనికి డిస్కరేజ్ చేద్దామని అతనికి సీట్ ఇవ్వలేదనేటువంటి ఆరోపణలు చేశాడు. అతను కూడా అది నమ్మాడు, దాన్ని సీట్ రాలేదని అప్సెట్ అయ్యాడు. అప్సెట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ అన్నను కలిశాడు, ఒకసారి రాహుల్ గాంధీని కలిశాడు కేదార్నాథ్ టెంపుల్లో.
ఇప్పుడు ప్రియాంక గాంధీని కలిశారు అని ఆరోపణ. మరి వస్తారా లేదా అనేది తెలీదు, చూడాలి. ఒకవేళ అతను వస్తే కాంగ్రెస్కి లాభం ఏంటంటే, అతను వస్తే అతనికి 4-5 ప్లేసులు బాగా పట్టింది మరి వరుణ్ గాంధీకి. ఒకటి యూత్, నార్త్ ఇండియాలో యూత్, యంగ్స్టర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ మంచి పట్టు ఉంది అతనికి. ఎందుకంటే కొద్దిగా యువకుడు కాబట్టి అతను గతంలో చేసిన ట్వీట్లు, ఆయన పట్టుకున్న కొన్ని సబ్జెక్ట్స్, అతను ప్రశ్నించిన కొన్ని సబ్జెక్టులు కూడా అతనికి మంచి పేరుంది సమాజంలో. అతను నిజంగా కొద్దిగా ఇంటలెక్చువల్ అనేటువంటి పేరు ఉందన్నమాట అతనికి, ముఖ్యంగా యంగ్స్టర్స్ మధ్య. కానీ అంతేకాకుండా ఇంకొకటి కూడా దానికి బ్రాహ్మిన్స్ మధ్య పట్టుంది అతనికి. ఓకే, ఎనివే వాళ్ళ ఆబ్వియస్లీ దేర్ బ్రాహ్మిన్స్. అది కూడా బీజేపీలో ఉన్నాడు ఎంతకాలం. అతను బ్రాహ్మిన్ ప్లస్ బీజేపీలో ఉన్నాడు. తను ఎక్కువగా బ్రాహ్మిన్స్ మధ్య నెట్వర్క్ పెట్టుకున్నాడు అతను. ఇప్పుడు వరుణ్ గాంధీ కానీ కాంగ్రెస్లోకి వస్తే కొంతమంది బ్రాహ్మిన్స్ని క్యారీ చేస్తాడు కాంగ్రెస్లోకి అనేటువంటి స్పెక్యులేషన్ అయితే ఉంది. కాబట్టి మేబీ ప్లస్ అతను కొద్దిగా ఇప్పుడు ఇంతవరకు హిందుత్వవాదంలోనే ఉన్నాడు కదా, అతను హిందుత్వవాదంలో ఉన్నాడు కాబట్టి కొద్ది హిందువుల ఓటర్ని మళ్ళీ కాంగ్రెస్కి దగ్గర చేస్తాడేమోననేటువంటి ప్లాన్ అయి ఉండవచ్చు. ఏదైనా సరే వరుణ్ గాంధీని ట్రై చేస్తున్నారు ప్రియాంక గాంధీ అనేటివి సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక చర్చ. మరి వాళ్ళు నిజంగా కలిశారా, కలిస్తే మరి దాని అవుట్పుట్ ఏంటి, ఫైనల్గా అతను కాంగ్రెస్లో చేరుతాడా, బీజేపీలోనే కొనసాగుతారా, వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందా? ఎందుకంటే అవమానించి బయటికి పంపించారు వాళ్ళ అమ్మని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అంటే ఇద్దరు సోనియా గాంధీ ప్లస్ మనేకా గాంధీ వీళ్ళిద్దరూ ఒకసారే కలిశారట. ఎప్పుడు కలిశారు? గతంలో ఇతని పెళ్ళికి, వరుణ్ గాంధీ పెళ్ళికి ఇన్విటేషన్ ఇవ్వడానికి సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చింది మనేకా గాంధీ. సో అక్కడ కలిసి మాట్లాడుకున్నారు రెండు ఫ్యామిలీస్. ఇంకొకసారి ఎక్కడ కలిశారంటే మన్మోహన్ సింగ్ ఇది చేసేటప్పుడు ఏమండి, లేదు రాహుల్ గాంధీ ఎంపీ అయినప్పుడు, ఫస్ట్ రాహుల్ గాంధీ ఎంపీ అయినప్పుడు అతను ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైము వెళ్ళినప్పుడు అక్కడ ఈమె కూడా ఉంది, మనేకా గాంధీ కూడా ఎంపీ అప్పటికి. సో ఆమె కూడా ఉందన్నమాట అక్కడ. సో ఈయన వెళ్ళి వాళ్ళ ఆంటీని పలకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పోయాడు వాళ్ళ ఆంటీని కలిసి మనేకా గాంధీని. ఎవరు? రాహుల్ గాంధీ ఫస్ట్ ఎంపీ అయినప్పుడు. సో ఇట్లా 2-3 చోట్ల కలిసారు అంతే రెండు కుటుంబాలు. ఆ తర్వాత వాళ్ళు కలిసినటువంటి ఆనవాళ్ళు లేవు చరిత్రలో. వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ అసలు వాళ్ళు ఇక్కడికి రాలేదు, వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోలేదు, వాళ్ళు బీజేపీలో ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీని క్యారీ చేస్తున్నారు, వాళ్ళ లీగ్స్ని క్యారీ చేస్తున్నారు, ఇదంతా జరుగుతుంది. కానీ కలిసినటువంటి ఆనవాళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. బట్ అలాంటిది ఇప్పుడు రీసెంట్గా కొన్ని ట్వీట్లు కూడా చేశారు. ఢిల్లీలో కుక్కల్ని తీసేయాలని ఏమంటారు, స్ట్రే డాగ్స్ని మీద కోర్టు జడ్జిమెంట్లు, కొన్ని ఉద్యమాలు జరిగాయంట, కుక్కల్ని తీసేయాలి మీరు వీధుల్లో నుంచి అని. అప్పుడు నలుగురు కామన్ పోస్ట్ ఒకటి చేశారు. ఏమని? ప్రియాంక గాంధీ ఒక పోస్టు, రాహుల్ గాంధీ, మనేకా గాంధీ, వరుణ్ గాంధీ, సోనియా గాంధీ చేయలేదు అనుకుంటా, సోనియా గాంధీ చేయలేదు. సో ఈ నలుగురు చేశారు. ఈ నలుగురు ఒకే పోస్ట్ చేశారు ఇన్ డిఫెన్స్ ఆఫ్ ది స్ట్రే డాగ్స్ పోస్ట్ చేసినప్పుడు అప్పుడు ఇదేంటి సిమిలర్గా పోస్ట్ చేశారు నలుగురు, వీళ్ళు రెండు కుటుంబాలు ఒకటి కాబోతున్నాయా అనేటువంటి చర్చ అప్పుడు వచ్చింది మళ్ళీ రెండోసారి. సో ఇది స్పెక్యులేషన్, ఇది గత కాలం నుంచి వస్తున్న స్పెక్యులేషన్. ఇది వరుణ్ గాంధీ వచ్చి కాంగ్రెస్లో చేరతాడని. కాంగ్రెస్లో చేరిపోయిన రెండు కుటుంబాలు ఒకటి అవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మళ్ళీ ఇంకొకసారి తెర మీదకి వచ్చింది. అది ఏం జరిగిందో చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.